సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అసెంబ్లీ నుండి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ చేయడం పట్ల నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. సీఎం ఫ్లెక్సీ దహనం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కుట్రపూరితంతోనే అధికార పార్టీ అసెంబ్లీ నుండి బహిష్కరించిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తారనే భయంతోనే స్పీకర్ను అనని మాటలు అన్నట్లుగా సృష్టించి అసెంబ్లీ నుండి బహిష్కరించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ శాసనసభ్యులపై అధికార పార్టీ అక్రమంగా అణిచివేసి ధోరణిని అవలంబిస్తుందని దీనిని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతోనే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి బహిష్కరించారని, పరిపాలన చేతకాక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఉండొద్దని చెప్పేసి కుట్రతోనే బహిష్కరించడం ప్రకటించడం జరిగింది. ఈ ప్రభుత్వం చేత గాని ప్రభుత్వం వల్లనే ప్రజా సమస్యలు మాట్లాడకుండా చేయడం కోసమే ఈ అక్రమంగా బహిష్కరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే బహిష్కరణ గురైనట్టు స్పష్టంగా కనబడుతుంది. మొన్ననే ప్రెస్ మీట్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పడం అనేది నేను ఒక్కనే మాట్లాడాలా, ఎందుకు మాట్లాడతలేరు, వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్పినప్పుడే అర్థమైంది. తెల్లారి మరుసటి రోజులనే అక్రమంగా బహిష్కరణ జరిగింది. ఈ ప్రభుత్వం చేతనైతే ప్రజా పరిపాలన ప్రజా పరిపాలన చెప్పుకుంటారా? బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గొంతులెత్తని చెప్పి అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ఏమని ప్రజా సమస్యలు అడుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చెప్పేసి హెచ్చరిస్తూ రానున్న రోజు ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్, జై తెలంగాణ,
హైదరాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి హైకమాండ్ సూచన మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి నిరసన కార్యక్రమం చేసినటువంటి ముఖ్యంగా జగదీష్ రెడ్డి గారిని శాసనసభలో అనవసరంగా సస్పెండ్ చేయడం జరిగింది. మరి అకారణంగా సస్పెండ్ చేయడం చాలా హేయమైన చర్య. మరి స్పీకర్ గారు కూడా మరి వారికి విన్నవించుకోవడం జరిగింది. మరి వారు ఏమాత్రం కూడా పదజాలాలు వాడలేదు. మరి వారు సభలో మనందరం కూడా సమాన హక్కులు ఉంటాయి. మరి అందరు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. మరి మీరందరూ కూడా ప్రతిపక్షాలను మరియు స్వపక్షాలను చూసి మీరు మాట్లాడవలసిందిగా మేము మీకు విన్నవించుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ వారు జగదీష్ రెడ్డి పై కుట్రలు పన్ని వారిని ఏ విధంగా కూడా శాసనసభ నుండి సస్పెండ్ చేయాలని కుట్రలతో వారిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి అది మంచి పద్ధతి కాదు. మరి అలా రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే ప్రతి రోజు కేసీఆర్ని తిట్టడం జరుగుతుంది. మరి ఆనాడు కేసీఆర్ గారు మరి పదవిలోకి వచ్చినప్పుడు మన బడ్జెట్ మన తెలంగాణ బడ్జెట్ కేవలం 30,000 కోట్లు మాత్రమే ఉండే. మరి ఆనాడు ఆ 30,000 కోట్ల బడ్జెట్ను మరి వాళ్ళు రోజు రోజుకు దాదాపు 9 సంవత్సరాల లోపల 2 లక్షల కోట్ల బడ్జెట్ పెంచడం జరిగింది. మరి ఏనాడు కూడా కేసీఆర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని లేకుంటే కాంగ్రెస్ వారిని ఏనాడు కూడా వాళ్ళ జోలి కూడా తీయలేదు, వాళ్ళ ప్రస్తావన కూడా తీయలేదు. మరి అలాంటి లో బడ్జెట్ను 2 లక్షల కోట్ల బడ్జెట్ పెంచిన ఘనత కేసీఆర్ గారి ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పెంచాలే తప్ప మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ని తిట్టడం సరైనది కాదు. ప్రతిరోజు కూడా రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకొని మరి కేసీఆర్ గారిని తిట్టడం జరుగుతుంది. మరి పాలన చేతగాక మరి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేతగాక మరి కేసీఆర్ను తిట్టడం మాత్రం సమంజసం కాదు. మరి ఇవాళ 2 లక్షల కోట్ల బడ్జెట్ ఏదైతే ఉన్నదో సంవత్సరానికి మరి 15,000 కోట్ల బడ్జెట్ తగ్గించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం #1 పొజిషన్లో ఉండి చెప్పడం జరిగింది. అలాంటి తలసరి ఆదాయాన్ని 5వ స్థానానికి 6వ స్థానానికి పడగొట్టిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిని. మరి 420 హామీలు ఇవ్వడం జరిగింది. మరి 420 హామీల గురించి మరి జగదీష్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని చెప్పడం జరిగింది తప్ప మరి ఎవరిని కూడా దుర్భాషలు ఆడలేదు. మరి ఇది గమనించి మరి స్పీకర్ కూడా వారి పదవికి న్యాయం చేయాలి. మరి అందరికీ కూడా స్వపక్షాలకు మరియు ప్రతిపక్షాలు కూడా న్యాయం చేసే దిశగా వాళ్ళు వ్యవహరించాలి తప్ప మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం వల్ల మరి వాళ్ళని సస్పెండ్ చేయడం మాత్రం ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా గుర్తించి పరిపాలన దృష్టి పెట్టండి. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. మరి కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంటే అదే విధంగా పరిపాలించడానికి కృషి చేయాలి. మరి సలహాలు సూచనలు ఏదైనా ఉంటే కేసీఆర్ గారు కానివ్వండి, లేకుంటే హరీష్ రావు గారు కానివ్వండి, లేకుంటే కేటీఆర్ కానివ్వండి, వారి సలహాలు తీసుకొని మరి రైతులకు కానివ్వండి, మరి ప్రజలకు కానివ్వండి, అందరూ కూడా అనుకూలంగా వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ మీరు ఇటువంటి చర్యలు కొనసాగదని చెప్పుకుంటూ ఈ యొక్క అవకాశం